అన్నా ఇప్పుడే రాజాసాబ్ సినిమా చూసినా భయ్యా, ఒకటే భయ్యా చెప్తా, మెగాస్టార్ అంటాము బాసు, ఏం యాక్టింగ్ చేసిండ్రా మా ప్రభాసు, దేవుడికి ఇస్తాము హారతి, ఏం సినిమా తీసినావయ్యా మారుతి. అరే సినిమా అంటే ఇది అన్న, మనము సలార్లో కలికిలో సినిమా చూసినామన్నా, కానీ దీంట్లో ఏందన్నా మన ప్రభాస్ అన్న ఒక బుజ్జిగాడు, ఒక మిర్చి, ఒక మున్న, ఒక ఈశ్వర్, అలాంటి మళ్ళీ ఆయన టైమింగ్, ఆయన కామెడీ చేయడము, ఆయన రొమాన్స్ చేయడము, ఆయన క్యూట్ బాయ్, ఒక లవర్ బాయ్, బాబా ఎన్ని చెప్పాలి బ్రో, సినిమా మాత్రం మస్తుందన్న. నాకైతే మారుతి గారికి హ్యాట్సా చెప్పాలి, ఎందుకంటే ప్రభాస్ని ఈ రకంగా చూడాలనుకున్నాం, ఆ రకంగా చూపించాడు, బాగా ఫస్ట్ హాఫ్ అలా అయిపోతాడు, సెకండ్ హాఫ్లో క్రొకటైల్ అంటే ముసలితో ఫైటింగ్ ఉంటుంది భయ్యా, ఇలా లేపి కొడతాడు, ఆ ఒక్క ఫైటింగ్ సీన్ మాత్రం అందరి మైండ్ పోతే భయ్యా, అంటే అది వేరే లెవెల్ ఆఫ్ ఫైటింగ్ సీన్ చూపించిన, అంటే చూపించిన విధానం మస్తు చూపించిన భయ్యా, నాకు బాగా నచ్చింది. అండ్ ఇంకోటి ఏంటంటే మన ప్రభాస్ అన్న రొమాంటిక్ బాగా చూడలే, ఆ లవ్ బైట్లు ఏందన్న, ఒక్కడి కాదు ముగ్గురు హీరోలు భయ్యా, ముగ్గురు హీరోలతో ఆ రొమాన్స్ చేస్తా అంటే అబ్బా మెంటల్ ఎక్కిపోయింది భయ్యా, అంటే ఇలా ఉంటారా అంటే మన ప్రభాస్ని ఎలా చూడాలా, సినిమా వన్ మ్యాన్ షో భయ్యా, మన ప్రభాస్ అన్న డైలాగు ఆ టైమింగ్ బాగా నచ్చింది. మెయిన్గా భయ్యా సినిమా స్టోరీ ఏంటంటే రాజాసాబ్ స్టోరీ ఏంటంటే మొత్తానికి నానమ్మ ప్రాణాలు కాపాడడానికి దుష్ట శక్తులతో ఎలా యుద్ధం చేస్తాడు, ఆ వాళ్ళతో ఎలా యుద్ధం చేస్తాడు, నానమ్మ ప్రాణం ఎలా కాపాడతాడో క్లైమాక్స్ అన్న, ఇది రాజాసాబ్ స్టోరీ. దీంట్లో మధ్యలో రొమాన్స్, హర్రరు, ఒకప్పుడు కాంచన, ఒకప్పుడు మసూదా సినిమాలు చూసాం అన్న, ఆ సినిమాలో చాలా హర్రర్గా బెటర్గా ఉంది, చాలా బాగుంది. అండ్ సెకండ్ హాఫ్లో మారుతి గారు ఒక పెద్ద హీరో ఛాన్స్ ఇచ్చినప్పుడు మీరు చూసుకోవాలి సార్, ఎందుకంటే కొన్ని మిస్టేక్ ఉన్నాయి ఆ సినిమాలో, కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది, అంటే ఎప్పుడైపోతారంటే ఎక్స్పెక్ట్ చేయకుండా ఎప్పుడైపోతానని అనిపిస్తుంది, అది చూసుకోవాలి. ఎందుకంటే ఒక రెబల్ స్టార్, ఒక ప్యాన్ ఇండియా స్టార్ మనకు ఛాన్స్ ఇచ్చినప్పుడు చూసుకోవాలి కదా, అది ఒకటే మిస్టేక్ అనిపించింది. కానీ మెయిన్గా ప్రభాస్ అని చూపించిన విధానం బాగుంది, ఇది చూసుకుంటే బాగుండని అనిపించింది. క్లైమాక్స్ ఎందుకు ఇచ్చినవో అని ఏం చేయాలనుకున్నా అది అర్థం కాలేనా, అంటే క్లైమాక్స్ మళ్ళీ పార్ట్ 2 లీడ్ ఉందన్న, జోకర్ బొమ్మ లెక్క రివీల్ అవుతాడు, అది పార్ట్ 2 లీడ్ ఉంది, కానీ దీంట్లో ఏదో మిస్టేక్ చూసుకుంటే బాగుండు. మెయిన్గా మాత్రం ఈ సంక్రాంతికి సినిమా రాజాసాబ్ సినిమాకి వస్తే కామెడీ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, రొమాన్స్ ఉంది, ఇవే కానీ వేరే కలికి లెక్క సలానికి ఎక్స్పెక్టేషన్ ఏం పెట్టుకోండి, సినిమా మాత్రం వేరే లెవెల్ ఉంది, అంతేనా. రాజాసాబ్ సినిమా చాలా బాగుందన్న, ఇప్పుడే చూశాను, బుక్ చేస్తే వస్తుంది క్యాబ్, ఇప్పుడే చూశాను రాజాసాబ్. ఇది రాజాసాబ్ సినిమా కాదన్న, ప్రభాస్ సాబ్. అసలు ఏమి యాక్టింగ్, ఏమి కామెడీ టైమింగ్, మీరు ఒక బాహుబలి రేంజ్లో ఆ రేంజ్లో చూశారు, ఈ కామెడీ టైమింగ్ మాత్రం వేరే లెవెల్లో ఉంది, చాలా బాగుంది. ఈ సంక్రాంతికి ప్రతి ఒక్క ఫ్యామిలీస్, చిన్నపిల్లల్ని ప్రతి ఒక్కరిని సినిమా చూపించాలి. ఈ సినిమా చూస్తే చిన్నపిల్లలు చాలా అర్థం చేసుకుంటారు. ఇందులో దయ్యం లేదు, ఇది ఒక ఊహ చిత్రం అంటారు కదా, మీరు ఆలోచించే దాన్ని బట్టి ఉంటుంది, ఏదైనా సైకలాజికల్గా ఉంటుంది మూవీ. ఇందులో ఒక ఏంటంటే ఇప్నటైజ్ అంటారు కదా, ఆ టైప్ ఉంటుంది, హిప్నాటిజం, సారీ నాకు కొంచెం హిప్నాటిజం టైప్ ఉంది. అది హిప్నాటిజంలో ఈ విధంగా చూపించే వాళ్ళు ఉంటారా అని చెప్పేసి మారుతి గారు చూపించారు. ఇది ఒక సైన్స్ పరంగా ఉంది మూవీ. అసలు కామెడీ కానీ అవన్నీ కానీ ఒక వేరే లెవెల్, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా బాగుంది. ఈ సంక్రాంతికి ఇట్టు కొట్టేది మాత్రం రాజాసాబే. దీనికి మించిన సినిమా ఈ సంక్రాంతికి వచ్చిన సినిమాలో ఏది లేదు. రెబల్ స్టార్ ప్రభాస్ గారు, డార్లింగ్ ప్రభాస్ గారు వస్తే ఆ థియేటర్ మొత్తం అల్చాచలైపోయింది, రచ్చరంబులైంది. స్టోరీ నార్మల్గా ఉందన్నా, స్టోరీ అర్థం చేసుకుంటే బాగుంటుందన్నా. అరే ఫస్ట్ హాఫ్ నవ్విస్తారన్నా, సెకండ్ హాఫ్ మాత్రం అదే సినిమా అర్థం కావాలంటే అన్ని అర్థం చేసుకోవాలి. అర్థం కావడానికి సినిమా బాగాలేదు, బుక్ మాట్లాడితే కాదు కదన్నా. అరే సినిమా చూడండి, ఇన్వాల్వ్ కండి, చూడక ముందుకు ఎక్కడెక్కడ ఫోన్లు చూసుకుంటూ క్లియర్గా సినిమా చూస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఈ సినిమా అర్థం చేసుకోవాలి. ఫస్ట్ తమన్ మ్యూజిక్, క్లైమాక్స్, సెకండ్ హాఫ్ మాత్రం గ్రాఫిక్స్ చాలా బాగుంది. ఆ గ్రాఫిక్స్ అవన్నీ అబ్బాయి ఏం తీశారు అసలు ఇంకో సాంగ్ ఉంటుంది, 3 సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ మాత్రం చాలా బాగుంది. వాళ్ళ కాస్ట్యూమ్స్ అయితే ఎవరో కానీ చాలా బాగా తీశారు. అన్ని సాంగ్స్ చాలా బాగున్నాయి, ఎక్కడ కూడా నాకు లాగ్ అనిపించలేదు. ప్రభాస్ గారు చూస్తుంటే మాత్రం చాలా నవ్వుకున్నాను. ఈ విధంగా కామెడీ పర్పస్ కూడా ఉంటుందో అనుకోలేదు. ఈ సినిమాలో మాత్రం ప్రభాస్ గారు నవరసాలు చూపించారు. ఆల్ యాక్టింగ్ 24 టైప్స్ మూవీస్లో ఉన్న యాక్టింగ్ మొత్తం ఈ సినిమాలో కనిపిస్తుంది. మీకు పార్ట్ 2 కంపల్సరీ ఉంటుంది, కానీ పార్ట్ 2 అనేది ఆయన ఆల్రెడీ చనిపోతారు. పార్ట్ 2 అంత లేకపోయినా పర్లేదు, కానీ చాలా బాగుంది మూవీ. పార్ట్ 2 ఉండకపోవచ్చు నాకు తెలిసి, చాలా బాగుంది మూవీ. క్లైమాక్స్ బాగుందన్న, సూపర్ మూవీ, బ్లాక్ బస్టర్. బాగుందన్న సినిమా, బాగుంది. క్లైమాక్స్ సూపర్, బాగుంది, చాలా బాగుంది. చాలా అదే ఎక్సలెంట్ యాక్టింగ్, ఎక్సలెంట్. 1 మ్యాన్ షో. ఫ్యాన్స్కి అయితే చాలా నచ్చింది అన్న, మాకు చాలా నచ్చింది. చాలా బాగుంది.
ప్రభాస్ గారిని యంగ్ లుక్లో చూడాలనుకుంటే ప్రభాస్ గారిని చూడొచ్చు. చాలా అద్భుతమైనటువంటి ఆ సన్నివేశాలని అయితే ప్రభాస్ గారికి యాస్టేజ్ సూట్ అవుతాయి. అంటే ఒక రాజయోగ కాలంలోనే ఆయన చాలా క్యారెక్టర్ల కంటే ఈ క్యారెక్టర్ కూడా ఊహించుకున్నది మాత్రం వాస్తవే. ఆయన ఒక రాజుగానే పరిగణలోకి తీసుకున్నారు. కానీ దాన్ని ఏంటంటే రకరకాలైనటువంటి జోనర్స్ ఆయనకి ఏర్పడ్డాయి, ఈ సినిమాలో సీన్స్ ఏర్పడ్డాయి. కొన్ని ప్రేక్షకుడికి అనిపించచ్చు, హైప్ అనిపించచ్చు, కొన్ని అలా అనిపించచ్చు, కూడా అప్ అండ్ డౌన్గా ఉంది. సో ఏదైనా మన ఫ్యాన్స్కి మాత్రం బూస్టప్ ఇచ్చినట్టు అని చెప్పుకోవాలి. మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్ చెప్పు. సంక్రాంతిని దృష్టిలో పెట్టుకుని సినిమా రావడం అనేది స్టార్టింగ్లో ఉన్న మాత్రం. గతంలో మనకి మిస్టర్ పర్ఫెక్ట్, ఇక డార్లింగ్, సో ఆ ఫీలింగ్స్ మాత్రం మనకి యాస్టేజ్గా తెర మీద చూస్తాం. ప్రభాస్ గారు మన ఆర్ఆర్లు ఎక్కువ ఉన్నాయి, ఆ ఆర్ఆర్లో కొంచెం కనిపించని ఫీలింగ్స్ మనకు వస్తాయి. కానీ థియేటర్ మాత్రం ప్రేక్షకుని ఆర్ఆర్లు కూర్చొని పెడతాయి. పర్వాలేదు, సినిమా మరీ అంత కాదు కానీ ఒక రకంగా పర్వాలేదు, హైప్ అని చెప్పుకోవచ్చు. మరి ప్రభాస్ గారికి మాత్రం యంగ్ లుక్లో ఫ్యాన్స్కి మాత్రం యంగ్ లుక్లో ప్రభాస్ గారిని చూడాలనుకుంటే రాజాసాబే. సో దట్ ఈస్ మై ఫేవరెట్ లుక్ అని చెప్పుకోవచ్చు. ప్రభాస్ గారి లుకింగ్ అయితే తమన్ లుక్ అంత కొన్ని ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తోనే కొన్ని యాక్షన్ పార్ట్ అంతా ఉంది. ఆ యాక్షన్ పార్ట్ నిర్మించినటువంటి సన్నివేశం. సో ఓవరాల్గా యాక్షన్ పార్ట్ అంతా కూడా ఆ యాక్షన్ పార్ట్ గుడ్ యాక్టింగ్ చేశాడు ప్రభాస్ గారు. ఎరగదీసి వదిలిపెట్టాడు దాంట్లో. ఆయన యాక్టింగ్ గురించి చెప్పేది ఏముంది, ఆయన ప్యాన్ ఇండియా స్టార్, వరల్డ్ స్టార్, ప్రపంచానికే మన దేశాన్ని పరిచయం చేసినటువంటి ప్రభాస్ గారు. అదే నిత్య జీవితంలో కొన్ని జీవితాలు పెట్టాడు. ఆ సీన్స్ ఆయన నిత్య జీవితంలో ఉన్న సీన్స్ అన్నమాట. అది అంటే ప్రభాస్ గారికి ఎంతమంది క్యూ కడతారు ఇప్పుడు. సో ఆ సైజ్ యాస్టీస్గా సీన్లు తెర మీద పెట్టారు. అవి అర్థం చేసుకోలేక ప్రేక్షకులు ఏదో ఊహాకాల్పనకి వెళ్తారు. నో డిస్పాయింటెడ్. సో ప్రభాస్ గారికి ఎలా ఉండాలో అలానే పెట్టారు. కొత్త ప్రభాస్ గారు కనిపిస్తారు. థ్యాంక్ యూ. ఇట్లా ఇప్పుడే రాజాసాబ్ సినిమా చూశాను భయ. ప్రభాస్ అనే ఒక డిఫరెంట్ యాంగిల్లో, ఒక డిఫరెంట్ కోణంలో, ఒక కొత్తగా అనమాట. అంటే ఇప్పుడు దాకా మనం బాహుబలి చూసాం, అలాగే ప్రభాస్ అని ఎన్ని యాంగిల్ కాబట్టి ఇప్పుడు దాకా మనం ప్రభాస్ అనే డార్లింగ్ కానీ, మిస్టర్ పర్ఫెక్ట్ కానీ, బాహుబలి కానీ ఎన్నో సినిమాలు చూసాం. ఫస్ట్ రాజాసాబ్ ఒక డిఫరెంట్ అనమాట. అంటే కొత్తగా హర్రరు, థ్రిల్లరు, రొమాంటిక్, కామెడీ జోనర్ అన్నీ చూసాం. కాబట్టి సినిమా మాత్రం పోయా వేరే లెవెల్లో ఉంది. బాహుబలి సినిమా లాగే పోటీ పడుతున్నట్టు ఈ సినిమా. బాహుబలి సినిమా రికార్డునే బ్రేక్ చేయాలి. ఈ సినిమా ఎక్కడెక్కడ ఆడుతుందో అన్ని భాషల్లో పెట్టిన ప్రతి భాషల్లో ఈ సినిమా ఖచ్చితంగా పెద్ద హిట్ అవ్వాలి. అలాగే మన తెలుగు సినిమా ఎక్కడికో పోవాలి, ఇదిగా కావాలి. తెలుగు సినిమాని అమెరికాకైనా, పలు దేశాలకైనా, పక్క దేశాలకైనా తీసుకుపోయే సత్తా ఉన్న మగడు అంటే ప్రభాస్ అని ఒకడే, మరే ఎవరి వల్ల కాదంతే ఇంకా. కాబట్టి ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా ఒక 10,000 కోట్ల వరకు రావాలి. నా బాధ అదే. తెలుగు సినిమా ఎక్కడున్నా కూడా బతకాలి. ఈ రాజాసాబ్ సినిమా గెలవాలంతే. ఇంకా రికార్డుల మోత, కలెక్షన్ల కోత మొదలైపోయిందంతే. ఈ సినిమాని ఎవరు ఇంకా ఢీ కొట్టలేరు అంతే. ఎంతమంది నెగిటివ్గా వచ్చినా, ఎంతమంది ఈ సినిమాని తొక్కాలని చూసినా అంతకంత 100 రెట్లు పైకి లేచిపోద్దంతే ఈ సినిమాని ఎవడు ఆపలేడు, ఈ సినిమా ఎవడు తొక్కలేడు అంతే. జై ప్రభాస్ అన్న రాజాసాబ్ సినిమా మాత్రం ఇచ్చి పడేసిందన్న. ప్రభాస్ అన్న కెరియర్లో ఇది ఒక మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఇందులో అంటే మామూలుగా మనము ప్యాన్ మూవీ అంటేనే చాలా గొప్పగా చూస్తాం. అలాంటి ప్యాన్ మూవీ రాజాసాబ్ సినిమా ఒక ప్యాన్ మూవీ ఇచ్చి పడేసిన సినిమా. ఎక్కడ కూడా బోరింగ్ లేదు. ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. కెరియర్లో ఇది ఒక మంచి సినిమా, ఇట్టి సినిమా. చిన్నపిల్లలు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు సినిమా. ఎక్కడ బోరింగ్ లేదు. కాకపోతే కామెడీ చాలా బాగా పెట్టింది అక్కడక్కడ. దాంతో కామెడీతో సినిమా ఒక లెవెల్ వెళ్ళిపోతుంది. గ్రాఫిక్స్ బాగుంది. సంజయ్ గారు యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసిండు. అండ్ ప్రతి సీన్ వాళ్ళ నాన్నమ్మ క్యారెక్టర్ చేసిన అమ్మలో బాగా చేసింది. తమన్నా మ్యూజిక్ మాత్రం దుబ్బులు వేసిపోయింది అన్న. చాలా బాగుంది. అంటే సినిమా ఎంటర్టైన్మెంట్ సినిమా, ఒక కామెడీ చాలా బాగుంటుంది. ఎక్కడ కూడా బోరింగ్ లేదు. అట్లా లేదు, ఫ్యాన్స్ మాత్రం నచ్చుతుంది, అభిమానులకు మాత్రం నచ్చుతుంది. చాలా బాగుంది, సూపర్. కామెడీ టైమింగ్ అన్ని బాగుంది. ఏదైనా బాగుంటుంది ప్రభాస్ అయితే. కొంచెం లాగ్ అయింది అంతే. కామెడీ మొత్తం అన్ని బాగుంది. విఎఫ్ఎక్స్ కూడా కొంచెం తగ్గిస్తే బాగుంటుంది. నాకైతే నచ్చింది బ్రో. మూవీ హైలైట్స్ ఏంటంటే ప్రభాస్ యాక్టింగ్ బాగా చేశారు. బాహుబలి 2 తర్వాత ఏ సినిమా చూసుకున్నా చాలా వరకు ఐడెంటిటీ రివీల్ పెట్టడం, అది మొనాటనీ అయిపోయినట్టు అనిపించింది. ఈ సినిమాకి అది కొంచెం బ్రేక్ చేశారనే చెప్పాలి. నాకు యాక్చువల్లీ సాహో సినిమా ఆ స్టాండర్డ్స్ బాగా తీశారు. తర్వాత కొంచెం హాలీవుడ్ స్టైల్లో మళ్ళీ వెళ్ళట్లేదు. ఇక్కడున్న ఆడియన్స్కి నచ్చేటట్టు ఐడెంటిటీ రివీల్స్ పెట్టేసి ఫ్యాన్స్కి కావాల్సింది ఇస్తున్నట్టు అనిపించింది. ఈ సినిమాకి వచ్చేసరికి మారుతి కొత్త జోనర్ని డిస్కవర్ చేశారని అనిపించింది. హానెస్ట్గా నేను న్యూట్రల్ ఫ్యాన్ని. ప్రభాస్ అంటే నాకు ఇష్టం, కానీ నేను అందరిలాగా అంటే అందరూ అనుకునే ఫ్యాన్లా కాదు.
బట్ న్యూట్రల్ ఆడియన్స్గా చూస్తే నాకు కొంచెం థ్రిల్ అయ్యా. కొన్ని ఫ్లాస్ ఉన్నప్పటికీ విఎఫ్ఎక్స్లో చిన్న ఫ్లాస్ ఉన్నప్పటికీ కొంచెం ఎఫర్ట్ అయితే కనిపించింది నాకు. బాహుబలి 2 తర్వాత సాహోలో ఎఫర్ట్ కనిపించింది, ఫ్లాప్ అయినా రాధేశ్యామ్లో కూడా ఎఫర్ట్ కనిపించింది. మిగతా వాటిలో ఎఫర్ట్స్ ఉన్నాయి కానీ ఎక్కువ ఎలా అంటే ఈక్వేషన్స్లో వెళ్ళడం. ఇంతకుముందు సినిమాలు హిట్లు అయినప్పటికీ కల్కి కానీ సలార్ కానీ జనాలకి ఎలా అంటే ఒక ఈక్వేషన్ ఒక డైనమిక్స్లో వెళ్ళిపోవడం అనిపించింది. ఈ సినిమాకి ఏంటంటే ఒక కొత్త జానర్ షిఫ్ట్ చేశారు, కొత్తగా ట్రై చేశారు. ఇట్ వాజ్ ఎంటర్టైనింగ్ యాక్చువల్లీ, బాగానే ఉంది. స్టోరీ అంటే పర్లేదండి, మనకి ముందే చెప్పేశారు కదా నాయనమ్మ స్టోరీ అని. అదని చాలా వరకు రివీల్ చేసినప్పటికీ మారుతి డైరెక్టర్ గారు ఎంతవరకు చేయగలరో అంతవరకు చేశారు. ఫ్లాస్ ఉన్నప్పటికీ కొంతవరకు కొత్తగా ట్రై చేయడం బాగుంది.